వాట్ స్కేర్స్ యూ? బొద్దింకల, బల్లుల? ఎక్కువ భయపెట్టేదేంటి? బల్లులే, బొద్దింకలకి భయపడను, ఎందుకంటే హిట్ కొట్టేస్తా. అంటే బల్లిల్ని ఫస్ట్ టైం ఎక్కడ భయపడతారు? మామూలుగా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అవి పైన ఉంటాయి, అది అందులో నుంచి బయటకు వచ్చేదాకా నేను బాత్రూంలో పోను. మా ఫ్రెండ్ వచ్చి అది బయటకు అన్నాక అప్పుడు పోతా. ఇక బొద్దింకలు అయితే చేత పట్టుకొని అట్లా పడేస్తా, కానీ బల్లులు అంటే భయం నాకు. ఇది అందరికీ పెద్ద సమస్య, కానీ ఎవరైనా చెప్పుకో. ఎవరో చెప్పుకో. ఓకే, అంటే మీకు బల్లులు అంటే భయం అండి. బల్లులు అంటే భయం. ఒకసారి బల్లులు ఫ్రై పెడతాను. క్యాట్. క్యాట్స్ ఆర్ డాగ్స్? క్యాట్. డాగ్ అంటే ఇష్టం కూడా, చిన్నప్పుడు అరిచింది అందుకే. అవునా? అస్సలు ఇష్టం ఉండదు. వాట్స్ యువర్ ప్రెసెంట్ హాబీ? బాగా ఫుడ్డీ అయిపోయా. బాగా ఏ మూల నుంచి కూడా ఫుడ్ ఇలా కనిపిస్తుంది. అదే చెప్తాను, జిమ్ పోయి కరిగించుకొని తింటా. బ్యాలెన్సింగ్ చేస్తున్నారు. బాగా ఫుడ్డీ. రీడింగ్ బుక్స్ ఆర్ మెడిటేషన్? బుక్స్ అయితే మెడిటేషన్ చేయమంటే చేస్తా కానీ. సన్ రైజ్ ఆర్ సన్సెట్? సన్ రైజ్. ఎందుకు? బాగుంటది కదా. టెంపుల్స్ ఆర్ పబ్స్? ఇప్పుడు మా అమ్మ ఇది చూస్తే స్కిప్ చేసే ఆప్షన్ ఉందా? అస్సలు సమస్య లేదు, ఈ క్వశ్చన్ అయితే అసలు స్కిప్ చేయండి. కావాలంటే ఇంటర్వ్యూ మొత్తం ఆపేస్తా కానీ ఈ క్వశ్చన్ కి స్కిప్. మళ్ళీ అడుగు. టెంపుల్ ఆర్ పబ్? పబ్బే. పబ్. ఎందుకు? నేను టెంపుల్స్ పోను, నార్మల్గా ఏ గుడికి పోను. బేసిక్ నా బాయ్ ఫ్రెండ్ కోసం చర్చికి పోతా కానీ అది కూడా మానేసిన. ప్రేయర్ చేసుకుంటా ఇంట్లోనే. గుడికి పోను, చర్చికి పోను, పబ్స్కి పోతా. పీస్ వస్తుంది నాకు పబ్ పోతే. పబ్బులో పీస్. అందరూ టెంపుల్లో పీస్ ఎత్తుక్కుంటే ఈ పబ్ లో పీస్ ఎదుగుతుంది అంత సౌండ్ లో. బాగుంటది. నువ్వు వెళ్ళావు ఎప్పుడైనా? ఏం మాట్లాడుతున్నా, నేను పబ్ లోనే ఉంటా సాయంత్రం. మరి చెప్పు. నువ్వు ఎవరిని అడుగు. అది రవితేజ సార్ది సినిమా ఉంటది కదా, గుడికి వెళ్తే అది ఉంటది, పబ్కే పోదాం, సర్లే పబ్కే పోదాం, అలా టైప్ నేను. సర్లే పబ్కి పోదాం అని. చాలా మందికి ఇన్స్పిరేషన్ నువ్వు. సో పబ్కి వెళ్ళి ఎక్కువ చేసే వర్క్ ఏంటి అక్కడ? ఫస్ట్ ఇక కూర్చుంటాం, అంటే రెగ్యులర్ పబ్ అయితే తెలిసిన ఫ్రెండ్స్ అందరు వస్తారు, హాయ్ హలో, వాళ్ళ ముచ్చట్లు మా ముచ్చట్లు మాట్లాడుకొని ఆ సౌండ్ లో దగ్గర కుసగుసలు ఆడతాం. వాళ్ళ ముచ్చట్లు మా ముచ్చట్లు మాట్లాడుకొని దెన్ ఆఫ్టర్ స్టార్ట్ చేసి ఫుల్ ఎగిరేసి. టకీలానా? నువ్వు అన్ని చెప్పేస్తున్నా, మా అమ్మాయి వస్తుంది అని అంటే అదే కదా. నాకు తెలిసి మాక్సిమం మోస్ట్లీ అమ్మాయిలు అదే తాగుతారని అనుకుంటున్నాను. మరి మీరు ఏమైనా కొత్త బ్రాండ్లు క్రియేట్ చేస్తారు? లేదు, మోస్ట్లీ ఎక్కువ టకీలా షార్ట్స్ తాగుతారు. ఒక్కొక్క టకీలాకి మీ స్పీడోమీటర్ మారిపోతా ఉంటది, పెరుగుద్ది. లేదు, నేను గ్యాప్ ఇయ్యా. ఫస్ట్ 5 కొట్టేసినాక పోయి కూర్చుంటా. ఊరి నాయనో. గ్యాప్ ఇస్తే మళ్ళీ నాకు వామిటింగ్ అనిపిస్తుంది. టక్కున ఒక ఫాస్ట్ టక్కీలో ఏముంటది, ఇట్లా కోసుకొని గిత్త తుంటది, గిత్త పోస్తారు వాళ్ళు, తాగేసి పోయి కూర్చుంటా. ఇక ఎక్కుతేనేమో అక్కడ దాకా ఆపేస్తా, ఎక్కపోతే కూర్చుంటారు. అప్పుడు నరాలన్నీ జివ్వుమంటాయి. నరాలన్నీ జివ్వుమంటాయి. ఫేవరెట్ టీవీ షో? టీవీ షో అప్పట్లో పటాస్ నచ్చేది. నేను స్టూడెంట్ గా వెళ్ళాను, అప్పట్లో పటాస్ నచ్చేది. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, అసలు మందు అంటే ఎందుకు అంత ఇష్టం అమ్మాయిలకి? ఈ మధ్య కాలంలో ఇంకా పెరిగింది. అబ్బాయిలకి సిగరెట్ అంటే ఎందుకు అంత ఇష్టం? సిగరెట్ అంటే అది ఊస్తే మాకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. మాకు కూడా తాగితే అదొక స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. బలి తెగించేసారు అమ్మాయిలు. ఫ్యాక్ట్ చెప్తున్నా, తెగించడం అన్నారు అని ఫీలింగ్ బయట అబ్బాయిల కంటే అమ్మాయిలు బెటర్ అండి. పబ్లిక్ లో తాగరు, అవును, మీరు పబ్లిక్ లో తాగుతారు, దాని వల్ల పక్కన వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అబ్బాయిలు తాగడమే మానేశారు. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే తెలంగాణలో ఈ ఎక్సైజ్ రెవెన్యూ ఎందుకు పెరుగుతుందంటే ఇందుకే. సో అంటే మేము పబ్లిక్ లో తాగుతాం, మీరు పబ్బుల్లో తాగుతాం. అంతే, పబ్లిక్ ప్రైవేట్ గా తాగుతాం, పబ్బుల్లో. అంటే తాగినా గొడవ చేయకుండా తాగండి అంటున్నారు, అంతే కదా. అంతే, మన స్టేట్ కి రెవెన్యూ ఇవ్వండి అంటున్నారు. అంతే. పాప మా స్టేట్ మాత్రం ఎట్లా బతకాలి రెవెన్యూ లేకపోతే. ఫేవరెట్ ఆల్కహాల్? విస్కీ గానీ, వైన్ గానీ, వాటర్ గానీ, ఫేవరెట్ ఆల్కహాల్ ఏంటి? నాకు వైన్ తాగుతా. ఎందుకు? వైన్ ఎందుకు తాగుతారు? క్యూట్ గా కనిపిస్తారని డాక్టర్లు చెప్పారు కాబట్టి తాగుతా. అది కూడా డాక్టర్ సజెషన్ మీదే తాగుతా. డాక్టర్సే చెప్పారు కదా వైన్ తాగొచ్చు అని. వైన్ తాగమంటే మెడిసిన్ లాగా, టానిక్ లాగా ఇంతే తాగాలి. నేను అంతే తాగుతా, వైన్ అయితే అంతే తాగుతా, మిగతా ఎక్కువ తాగుతా అంటున్నా. మిమ్మల్ని అడిగాను చూడండి, నా కుడికాలు చెప్పేసి ఎడం చెంప మీద కొట్టుకోవాలి. టెల్ మీ ద నిక్ నేమ్ యువర్ పేరెంట్స్ యూజ్ టు కాల్ యూ. నన్ను బుజ్జి అంటారు.
నా బామ్మర్దులు గిరిగితుంటారు, వాళ్ళు కూడా బుజ్జి వదిన అన్నారు కానీ వాళ్ళు అన్నారు, వాళ్ళు కూడా బుజ్జి బుజ్జి అంటారు, అందరు బుజ్జి అంటారు. అమ్మాయిలకి తొందరగా ఎలా పిలిస్తే పడిపోతారు? ఇక ఇప్పుడు నన్ను అడిగినవంటే అన్ని బూతులే వస్తాయి నాకు, కానీ సరే మామూలుగా అయితే వాళ్ళ కేరింగ్ చూసి పడిపోతారు. ఇంకొకటి ఎక్కువైతే అమ్మాయిలు కేర్కి పడిపోతారు. అండ్ లవ్ ఎక్కువ చూపించడం పడిపోతారు. ఎలా ఏమన్నా ఎలా పిలిస్తే పడతారు, ఏదో అంటారు కదా బేబీ. బేబీ అంటే నాకు పిచ్చ కోపం, దవడకులు కూడా వీకపోతే కానీ అంటే నార్మల్గా అయితే అమ్మాయిలకి చాలా ఇష్టం, నాకైతే నచ్చదు బేబీ అంటే. వాడు నన్ను ఎలా పిలిచినా వాడి హార్ట్ నుంచి వస్తుందా ఆ పేరు రావట్లేదు అనే చూస్తా. నార్మల్గా బంగారం అంటారు, నాకు వే అంటే చెడ్డ చిరాకు, వే అంటారు. అమ్మాయిలకైతే బంగారం, బుజ్జి అలాంటివి అయితే పిలుస్తారు, నచ్చుతారు. వీళ్ళల్లో ఎవరితో డేట్ కి వెళ్తావు? కిరణ్ అబ్బవరం, విశ్వక్సేన్. వాళ్ళు నాతో ఎందుకు వస్తారు? నువ్వు ఎవరితో వెళ్తావు అని అడుగు. వద్దులే, బాగాలేదు, నేను వాళ్ళిద్దరితో పోను. ఎందుకు? ఒకవేళ పోవాలి అనుకుంటే కిరణ్ అబ్బవరం ఓకే, దెన్ నెక్స్ట్ విశ్వక్సేన్. ఎందుకు పాపం కిరణ్ అబ్బవరం టార్గెట్ చేసావు? టార్గెట్ కొంచెం కష్టపడతాడు కదా. కష్టపడినోడితో డేట్ కి వెళ్తావా? మరి కష్టపడుతున్న పోక ఊకి పిచ్చిలో పోతారా? అంటే బాగా ఎంజాయ్ చేసిన వాళ్ళతో వెళ్ళాలి కదా. కష్టపడ్డోడితో డేట్కి వెళ్తేనే కదా మనకు అంటే తెలుస్తుంది, ఏదైనా నేర్చుకోగలుగుతాం. సో కిరణ్ అబ్బవరం అంటే ఎందుకు ఇష్టం? ఇష్టం అని చెప్పలే నేను, ఇప్పుడు నువ్వు డేట్ ఆప్షన్ అడిగా కాబట్టి చెప్పినా. నాకు డేట్కి వెళ్ళాలంటే మినిమం ఇష్టం ఉంటుంది కదా. కొంచెం నాకు లాంగ్వేజ్ ఇష్టం. కిరణ్ అబ్బవరం రాయలసీమ అంటే ఇష్టం. రాయలసీమ లాంగ్వేజ్ ఇష్టం. సో ఆయన సినిమాలు అంటే చూస్తావా? చూస్తా. ఏదో వెరైటీ చెప్తున్నాను ఆన్సర్లన్నీ. మద్యపానం ఆర్ ధూమపానం? మద్యపానం. మునిగి తేలి డాన్స్ లేచి కూడా బయటకు వచ్చిన రోజులు ఉన్నాయి. అవునా? అమ్మాయిలు అంటే ఒకప్పుడు మందా అనేవారు, ఇప్పుడు మందేనా? దానికి రీజన్ ఏంటి? అంటే కల్చర్ కూడా కొంచెం అనుకోవచ్చు, పెరుగుతున్న జనరేషన్ చేంజెస్, టెక్నాలజీ కూడా అనుకోవచ్చు. బాగా తాగిన వాళ్ళు అంటే ఇష్టమా, బుద్ధిమంతుల్లో ఉండేటోళ్ళు అంటే ఇష్టం? బుద్ధిమంతుడి కన్నా తాగినోడు బెటర్. బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు అంటే వాడు సైలెంట్. బుద్ధిమంతుడు బొట్టు పెట్టుకొని ఉంటాడు, అంటే ఇన్నోసెంట్ గా ఉంటాడు, మన లాంగ్వేజ్ లో నాలుముచ్చోడు అంటాడు. వాడిని నమ్మడం కన్నా తాగినోడిని నమ్మడం. తాగినప్పుడు నిజాలనే కక్కుతాడు, వీడు అసలు ఎప్పుడు కక్కడు. అంటే ఇంట్రోవర్ట్స్ కంటే ఎక్స్ట్రోవర్ట్స్ అంటే ఎక్స్ట్రోవర్ట్స్ బెటర్. ఇంట్రోవర్ట్ నిజంగా. బెస్ట్ ప్లేస్ టు సింగ్? బాత్రూమ్. స్నానం చేస్తూ పాటలు పాడుకుంటా, ఆ పాటల్లో నచ్చిన హీరోని మ్యాచ్ చేసుకుంటా మంచిగా డాన్స్ చేసుకోవచ్చు. ఆఫీస్ ఆర్ హోమ్? ఆఫీస్. ఎందుకు? ఒక 8 hours అయినా కొంచెం డెడికేటెడ్ గా వర్క్ చేస్తాం. ఇంట్లో ఉంటే మామూలుగా సగం పని ఇంట్లో పనితోనే సరిపోతుంది. సో తర్వాతలా మోస్ట్ ఫేవరెట్స్ ఆఫ్ మను మల్లేశ్వరి? నాలో ఫేవరెట్స్, నాకే ఫేవరెట్సా? మీకు ఫేవరెట్స్? నాలో మీకు ఫేవరెట్స్ నేను అడుగుతా. ఇష్టమైన డెస్టినేషన్? నాకు కలకత్తా అంటే ఇష్టం. ఎందుకు? అంటే బాగుంటదని విన్నా, చూసాను కదా కొన్ని మూవీస్ లో, చూసినప్పుడు బాగుంది అని అనిపిస్తుంది. సో ఫేవరెట్ సాంగ్ ఇన్ రీసెంట్ టైం? రీసెంట్ గా అయితే ఇది ఒక సినిమా వచ్చిందిగా విశ్వక్సేన్, చుట్టంలా చూసి పోగల. ఫేవరెట్ కలర్? బ్లాక్. ఎందుకు అమ్మాయిలకి బ్లాక్ అన్న వైట్ అన్న ఇష్టం? నాకైతే చిన్నప్పటి నుంచి ఇష్టం బ్లాక్. అంటే అది ఎంత రిచ్ మ్యాన్ అయినా వేయచ్చు, ఎంత లో మ్యాన్ అయినా వేయచ్చు, ఎంత మిడిల్ క్లాస్ వాడైనా బ్లాక్ వేయచ్చు. ఫేవ్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్? ఇడ్లీ. ఫేవ్ ప్లేస్ ఇన్ ఇండియా? మన ఇండియాలోనా ఫేవ్ అనొద్దులే కానీ కొంచెం ఎంజాయ్మెంట్ గా ఉంటది కాబట్టి గోవా. ఎన్నిసార్లు వెళ్ళావు? అసలు నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు. నమ్మరు బట్ ఇదే నిజం. ఫేవ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్? హైదరాబాద్ లో ప్లేస్ అయితే పబ్లే. ఫేవ్ బుక్? నేను బుక్స్ చదవా, నాకు తెలియదు కూడా దాని గురించి. ఫేవ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్? న్యాచురల్ తింటాను, టెండర్ కోకోనట్. సో ఫేవరెట్ హీరో?
ఫేవరెట్ హీరో అయితే ధనుష్, చాలా ఇష్టం, చాలా అంటే చాలా. Hmm. 3 మూవీ నుంచి చాలా ఇష్టం. అంటే బాగా అంటే నా బాయ్ ఫ్రెండ్ అలా ఉంటాడని అప్పుడు ఇష్టపడ్డా. సో అప్పటి నుంచి చాలా ఇష్టం. బాయ్ ఫ్రెండ్ ఉన్నా లేకున్నా హీరో అయితే అలా కనెక్ట్ అయినావు. అంటే మీ బాయ్ ఫ్రెండ్ లేని లోటుని ధనుష్ సినిమాలో చూస్తాను. ధనుష్ని చూసుకొని కడుపు నిప్పేసుకుంటున్నా. సో అమ్మాయిలకి ఎక్కువ ఇప్పుడు డబ్బు అంటే ఇష్టం అన్నారు కదా, అవును. మనీ అంటే ఇష్టం అన్నారు. Hmm. లవ్ గ్రేటా, మనీ గ్రేటా, ఏం చెప్తారు? మనీయే గ్రేట్ అని చెప్తా. మనీయే. ఎందుకంటే ఒక బ్యాక్గ్రౌండ్లో ఏం లేని అమ్మాయికి లవ్ కంటే మనీయే ఇంపార్టెంట్. డబ్బులున్న అబ్బాయికి లవ్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్టార్టింగ్ లవ్ ఎలా ఉంటుందంటే ఒక 1 డే నువ్వు వచ్చి నాకు ప్రపోజ్ చేసినావు, ఒక 1 వీక్ వరకు మన జర్నీ బాగుంటుంది. 1 వీక్ వరకు నీకు ఒక 10,000 ఉన్నాయి, నువ్వు ఖర్చు పెడతావు. దెన్ ఆఫ్టర్ నీ దగ్గర పైసలు ఉండవు. దెన్ స్టార్ట్ గొడవ. అరే నువ్వు నాకు అట్లా ఇయ్యాలి అదే గొడవలు అవుతాయి. సో ఏదైనా సరే మనకు ఒక అబ్బాయి 100% అమ్మాయికి లవ్ ఇవ్వాలంటే పైసలు ఉండాలి మన దగ్గర. రవితేజ సార్ చెప్తాడు నేనింత సినిమాలో, డబ్బు లేకపోతే లవ్ వేయడానికి రాదని. సో డబ్బు తర్వాతే లవ్. నేనైతే లవ్ కన్నా ఎక్కువ డబ్బుకు వాల్యూ ఇస్తా. నా బ్రేకప్ తర్వాత కూడా డబ్బుకే వాల్యూ ఇచ్చా. ఎందుకంటే వాళ్ళు పర్లేదు, వాళ్ళు బతకగలరు, వాళ్ళకు ఫ్యామిలీ కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ బాగుంది. నాదంతేం లేదు. సో నేను సడన్గా వాళ్ళ ఇంట్లో పోయినా వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వరు. ఒకవేళ అదే మనకు అన్నీ ఉన్నాయనుకో, మనకు ఉండే రెస్పెక్ట్ మనకు ఉంటుంది. డబ్బుకే వాల్యూ ఇస్తా, 100% ఇస్తా. ఎవరైనా నాకు వచ్చి డబ్బే ముందే లవ్వే బెటర్ అంటే ఒక వీక్ బుద్ధి అవుతుంది. డబ్బే బెటర్, డబ్బు తర్వాతనే ఇంకేదైనా. ఒపీనియన్ అబౌట్ లస్ట్ ఏముంటుంది, నచ్చిందా అయిపోయిందా అన్నట్టు ఉంటుంది. లస్ట్కి లవ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. అదే ఇష్టానికి ప్రేమకు ఉన్నట్టు. అంటే చాలా మంది లవ్ పేరు చెప్పి లస్ట్ థింగ్స్ చేస్తారు. అవును. సో అలాంటి మధ్యలో లవ్ ని వాడుకొని చేస్తారు. అలా వాడకుండా ఉండడానికి మీరు ఇచ్చే సజెషన్? నేనేం చెప్తా అంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి వచ్చి నువ్వు నాకు నచ్చినావు, ఐ లవ్ యూ అనడం కన్నా, నువ్వు నాకు నచ్చినావు, మనం జర్నీ చేద్దాం, డేట్ చేద్దాం అని డైరెక్ట్గా అమ్మాయికి వెళ్ళి అప్రోచ్ అవ్వడమే బెటర్. ఈ బొక్కలో లవ్ తీసుకొచ్చి పెట్టి అనవసరంగా లవ్ అనేది చాలా వాల్యూ, దానికి మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. అందుకే నేను అలా అంటే చెప్పి తీసుకొని కొడతారేమోనని భయపడి ఆగిపోతారు కదా. అవసరం అంటే ఈ జనరేషన్ లో ఆడపిల్లలు అయితే ఎవరు కొట్టరు. అంటే ఊరు నుంచి వచ్చిన పోరీలు అయితే కొడతారేమో కానీ ఈ జనరేషన్ లో వాళ్ళైతే ఏం కొట్టరు. ఏదంటే ఫేస్ మాట్లాడేస్తారు. నేనైతే నా దగ్గరికి ఎవరైనా వచ్చి అంటే ప్రపోజల్స్ వచ్చినా నేను ఏం చెప్తా అంటే, ఈ లవ్వులు గివ్వులు నాతో కాదు, మ్యాటర్ మాట్లాడు, నచ్చితే జర్నీ లేదంటే అవుట్ అని చెప్పేస్తాను. కెమెరా ఆగిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. సో చాలా బాగుంది, డిఫరెంట్ వైబ్స్. తర్వాత ప్రాక్టికల్ గా ఉన్నాం. ప్రాక్టికల్ గా ఉండకపోతే ఎలా చెప్పు, ఉండాలి మనం 100% ప్రాక్టికల్ గా ఉండాలి. ప్రాక్టికల్ గా, యూనిక్ గా, కొంచెం హాట్ గా. ఓకే, థాంక్యూ. అలా 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 చాలా మందిని అట్రాక్ట్ చేస్తూ నీ లైఫ్ లో ఏవో అనుకుంటున్నావో అన్ని డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోవాలని కోరుకుంటున్నాను. అండ్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత మళ్ళా ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తాను. సో తప్పకుండా. చూసారు కదా ఫ్రెండ్స్, మను మల్లేశ్వరి లైఫ్ స్టైల్ అండ్ స్ట్రగుల్స్ కానీ తర్వాత గోల్స్ కానీ విన్నారు కదా. సో ఇలాంటి యూనిక్ అప్డేట్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. Until then, keep watching our channel. Please do like, share, comment and subscribe to our channel. Bell icon press చేయడం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్ దేవ్ టొంపల. యూట్యూబ్లో ఏది చూసినా ఇది నిజమా లేక అబద్ధమా, పెట్టే టైటిల్ ఒకటి, వీడియో చూస్తే ఇంకోటి, ఏది నమ్మలేని పరిస్థితి. కానీ హిట్ టీవీలో నిక్కచ్చిగా, నిజాయితీగా, నిజమైనది